హలో, ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు నేను వీడియో తీద్దామని కూడా అనుకోలేదు. ఏదో షార్ట్ తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు స్పెసిఫిక్గా లాంగ్ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఈ లొకేషన్ అంత బాగుంది. ఇది హిడెన్ జెమ్ అనే చెప్పొచ్చు, బ్లఫ్స్ పార్క్. సో చూపిస్తాను రండి ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇలా ఉంది పార్క్లో, కొంచెం ట్రైల్స్ లాగా అలా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే బీచ్ అండ్ పార్క్. సో పార్క్లో మనం బార్బెక్యూ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అందరూ మొత్తం ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా స్పెండ్ చేయొచ్చు. సో మా వాళ్ళు అయితే అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు పార్క్లో. మేము ఆల్రెడీ బీచ్కి వెళ్ళొచ్చేసాం. ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకో లొకేషన్ చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. పార్కింగ్ నుంచి రైట్ సైడ్కి రాగానే ఇలా లోపలికి రావాలి. అండ్ చిన్న చిన్న ఇలాగా మట్టి రోడ్లా ఉంటాయి. ఇక్కడ ఏమీ ఉండదేమో అనుకొని వెళ్ళిపోతాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సో నైస్. ఇది హిడెన్ జెమ్ అని ఎందుకన్నానో తెలుసా? యాక్చువల్గా కార్ పార్కింగ్కి వచ్చిన వెంటనే చూస్తే కనుక లెఫ్ట్ సైడ్లో బీచ్ మొత్తం ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటారు. కానీ దానికి రైట్ సైడ్లో కనుక మనం వస్తే కనుక ఈ బ్రిడ్జ్ కనబడుతుంది అనమాట. ఇందులో లోపలికి ఉంటుంది. ఇది ఉన్నట్టు కూడా చాలామందికి తెలియకపోవచ్చు నాకు తెలిసి. ఈ లోపల ఇలా 5 బ్రిడ్జెస్ అలా కట్టాడు. ఈ బ్రిడ్జ్లోంచి ఇలా బయటకు వెళ్తే కనుక అటు సైడు బీచ్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ బ్రిడ్జ్ నుంచి వెనక్కి వచ్చి వెళ్తే కనుక అది నేను మళ్ళీ చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. అక్కడ ఒక బీచ్ ఉంటుంది అన్నమాట. అక్కడ అసలు క్రౌడ్ లేదు. అంటే ఏంటంటే అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ అయితే తెలియదు, అదైతే నాకు అర్థమైంది. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ గురించి అయితే ఎస్పెషల్లీ ఏంటంటే ఇదంతా లోటస్ పాండ్లా ఉంటుంది. మధ్యలోనే ఇలా బ్రిడ్జెస్ కట్టాడనమాట. ఇటు అటు లోటస్లా ఉండి వాటర్లా ఉండి మధ్యలోంచి ఇలా బ్రిడ్జ్లోంచి నడుస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతే ఇలా ఉంది కదా, ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది. సెకండ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఒక బ్రిడ్జ్. మొత్తం ఇదంతా మంచిగా ఏదో ప్లాన్గా కట్టాడు, కానీ ఇవన్నీ ఈ రకంగా బ్రిడ్జ్ చూసారా ఎలా పడిపోయిందో. ఓ మై గాడ్, అది ఎలా పడిపోయిందో. ఎవరో గట్టిగా తొక్కుంటారు. మొత్తానికి బ్రిడ్జ్ అయితే ఇలా పడిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. నాకైతే సెకండ్ బ్రిడ్జే నచ్చింది బాగా. ఆ లొకేషన్ బాగుంది చూడడానికి. మీకే బ్రిడ్జ్ నచ్చిందో చెప్పండి. ఇక్కడ ఫిష్లు కూడా ఉంటాయంట, వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. ఈ వాటర్లో ఫిష్లు ఉంటాయా అని నాకు కూడా డౌట్ వచ్చి ఐ డోంట్ థింక్ సో అని చెప్పి అడిగాను. బట్ ఫిష్లు ఉంటాయంట, వాళ్ళు అయితే చేస్తున్నారు. వీళ్ళకి ఫిష్ పడుతుందో లేదో. ఇది చూడ ముందుకు పోతుంది. ఒకే సైడ్ నుంచి ఉంటే ముందుకు పోతుంది. దేంతో అవుతుంది అనుకున్నావు? ఆ గ్రౌండ్ కి ఫిక్స్ చేసి ఉండదు, వెళ్ళిపోతాం పదా. అది అవును ఉన్నది, కానీ పడిపోయేటట్టు ఉంది ఒకే సైడ్. బోట్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా మూవ్ అవుతుంది, ఇలా ఊగుతూనే ఉంది. భయంగా ఉంది. ఇందులో పడ్డామంటే ఇంకంతే, చచ్చిపోవడమే, ఇంకేం ఉండదు. అందుకే కొన్ని బ్రిడ్జ్లు కూడా క్లోజ్ చేస్తున్నాయి, పడిపోయి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇలా షేక్ అవుతూనే ఉంది. చాలా డెప్త్ కాదు, ఒక్కసారి మింగామంటే ఇంకా అక్కడక్కడ డిసీజులన్నీ వస్తున్నాయి. అక్కడ కూడా అదే రాశాడు. ఇక్కడేం ఫిష్లు ఉంటాయమ్మా. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళు ఫిషింగ్ అప్పుడప్పుడే అయ్యేటట్లేదు. సో మీకు ఆయన ఏవి అవి తింటే అలా బొబ్బిలి రాజా సినిమాలోని దివ్యభారతి తిరిగినట్టు తిరుగుతాం ఇప్పుడు. నేను దివ్యభారతి వెంకటేష్ అవన్నీ కూడా అక్కడేవో కాయలు చూపించి అవి తింటావా అని అడుగుతున్నాడు. అమ్మా, సో ఇప్పుడు ఒక ప్లేస్ అయితే చూసాం, అదైతే నాకైతే నచ్చింది. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తాం, ఆ ప్లేస్ చూపిస్తాను. జస్ట్ 2 minutes వీడియో ఇది ఉంటుంది, 2 to 3 minutes. సో వీడియో అంతా కంప్లీట్గా చూడండి. సడన్గా ఈ మధ్యలోంచి ఏ బేరో ఫాక్సో వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి పని.
పరిస్థితి బేర్కి ఫుడ్ వస్తుంది, నేనేమో పారిపోతాను. మరి నా పరిస్థితి ఏంటి? నేనే ఫుడ్ అవుతాను. అంతేగాని అమ్మని కాపాడదాం అని లేదు. ఓ మై గాడ్, ఇది ఎలా ఉందో అసలు, ఈ రూట్ చూసారు ఎలా ఉందో. 1 2 3 come on, see. చెప్పే కదా ఈ బీచ్లో క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి చాలామందికి ఇటు సైడ్ వ్యూ అయితే తెలీదు. అటు సైడ్ బీచ్కి అయితే వెళ్ళి చూస్తే చాలా క్రౌడ్ ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇందాక అంతా బాగా గెంతాం, బీచ్లో వాటర్లో దిగి బాగా ఎంజాయ్ చేసాము. ఇటు సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ చూసారా, 4 లేడీస్ కూర్చొని పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫుడ్ చూస్తే భలే పెట్టుకున్నారు అసలు. ఒక సైడ్ హెల్దీ ఫుడ్, ఒక సైడ్ తాగేస్తున్నారు. ఇందాక ఇక్కడికి కొంచెం 4 o'clock ఆ టైంలో వచ్చాం, 4 to 5 ఇక్కడ స్పెండ్ చేసాం. సూపర్గా ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ చెప్పాను కదా మౌంటైన్స్ అవి ఉన్నాయి. నేను చాలా బీచెస్ ఇక్కడ చాలా లేక్స్ చూశాను, కానీ ఇలా నేను చూడలేదు, ఇలా మౌంటైన్స్లో ఉండడం. ఈవెన్ పిల్లలు చూడండి ఇలా మీదకి ఎక్కి కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు. నేను కూడా ఎక్కాను అనుకోండి. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. It took 47 years. No. Really, Rani, one Rani. Let's see what Rani does. Hey, Malilu. సీగల్స్ కదా ఇక్కడ, సీగల్స్ అయితే కాదు, సీగల్స్ అనుకున్నా. వాళ్ళ తిరుగుతాయి ఇక్కడ. అవుతారండి, అవుతారేంటి? అవతార్ మూవీయా? బ్లూ. యాక్చువల్గా ఈవినింగ్ అవడం ఇది ఒక బ్లూయిష్ కలర్లో కనబడుతుంది. అక్కడ చూడండి వాళ్ళైతే. మా బన్నీగాడు అలుపెరగని బాటసార్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతేనండి, ఇంకా బాగున్న 2 places మీకు చూపించేశాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ బార్బెక్యూ చేసుకొని అందరం కలిసి కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటా తిన్నాం. నాక అదే బార్బెక్యూ దాంట్లో క్యాంప్ ఫైర్ లాగా పిల్లలు మంట కూడా వేసేసారు. కాసేపు అక్కడ కూడా కూర్చున్నాం. సో పార్క్ క్లోజ్ చేసే వరకు మేము అక్కడి నుంచి కదలలేదు. సో లాస్ట్ 10 o'clock అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఈ డే అంతా ఇలా హ్యాపీగా స్పెండ్ చేసాం. వీడియో అయిపోయింది అనుకున్నారా? ఇంకొంచెం ఉంది, అంతా అయిపోయింది, క్లోజ్ చేస్తాం అనగానే ఇలా కార్లో వస్తుండగా ఈ లైటింగ్లో ఈ సిటీ ఉంది, సూపర్గా ఉంది డౌన్ టౌన్. ఇదిగో మా సిఎన్ టవర్ చూసారుగా, అక్కడ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. అదేంటనుకుంటున్నారు? ఆ సిఎన్ టవర్ అదే లిఫ్ట్. అంటే అంత పెద్దది ఉంటుంది, అది అంత హైట్ ఉంటుంది సిఎన్ టవర్. మన విజయనగరం వాళ్ళకి చూస్తుంటే కనుక విజయనగరంలో గంట స్తంభం లెక్క. యాక్చువల్గా దానికన్నా చాలా చాలా పెద్దది ఇది.